ఇక్కడి నుంచి అది తర్వాత పోవాల్సిన వచనం ఇక్కడికి వచ్చిందండి. అబ్రహాముకి 2 కుమారులు మొదట, తర్వాత ఇంకొక భార్యను చేసుకొని ఆయన కొడుకులు పుట్టారు. వాటి ప్రస్తావన కాదు, కానీ అబ్రహాముకు పెద్ద కుమారుడిగా పుట్టిన ఇష్మాయిలును కాకుండా ఇస్సాకును ఆశీర్వాదం కారకుడుగా దేవుడు అతన్ని చేశాడు. ఎందుకు చేశాడంటే దేవుడు కేవలం ఇది దేవుని యొక్క కృప, కానీ ఇస్సాకులో ప్రత్యేకత ఏమి లేదు. ఇస్సాకులో దేవుని ఎడల ప్రేమ, కృతజ్ఞత భావం హెచ్చుగా ఉన్నట్లు మనకు కనబడుతుంది. అంటే చరిత్ర చూస్తే మాత్రం అట్లా కనబడుతుంది. ఇక ఇస్సాకు యొక్క పుట్టుకకు కారణం ఏంటంటే దేవుని వాగ్దానం, అబ్రహాము శారా యొక్క విశ్వాసం మనం చెప్పాలంటే. కానీ ఈ హాగరుకు పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుడు ఇష్మాయిల్కి ఆయనను కూడా ఆశీర్వదించాడు, కానీ జ్యేష్ఠత్వపు హక్కును అతనికి ఇవ్వలేదు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఏదైతే అబ్రహాముకి ఇచ్చాడో ఆ అబ్రహాముకు నిత్య నిబంధన శారాకు జన్మించిన ఇస్సాకుతోనే స్థిరపరిచాడు. తర్వాత ఇప్పుడు ఇస్సాకు యొక్క చరిత్రలో చూస్తే కనుక, అంటే అబ్రహాము చరిత్ర చూసాం లాస్ట్ టైం మనము. ఇప్పుడు ఇస్సాకు కోణం నుంచి కనుక చూస్తే కనుక ఇస్సాకు విషయం చూస్తాం. ఇది ఆదికాండం 22వ అధ్యాయం 6-11 బ్రదర్ చదవండి. జెనసిస్ 22:6-11 మీ బైబిల్లో చూసుకోండి దయచేసి. దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలును ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూసుకొనునని చెప్పెను. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమియు చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడిన వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనపడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. సో ఇక్కడ ఏంటంటే చరిత్ర చూస్తే గనక ఇస్సాకు మరి బలిగా అర్పించమన్నప్పుడు ఇస్సాకు వయస్సు యూదుల చరిత్రకారుడు జోసెఫస్ చెప్పిన ప్రకారం చూస్తే గనక 25 సంవత్సరాలు, 25 years, గ్రోన్ అప్ బాయ్. ఈజ్ నాట్ ఏ స్మాల్ పర్సన్ ఆర్ కాబట్టి 25 ఏళ్ల వయస్సు ఉన్నట్లుగా మనం, అంటే ఈవెన్ నేను క్రానలాజికల్ బైబిల్లో కూడా చూస్తే కనుక మరి ఆ ఏజెస్, ఆ డేట్స్ అన్ని వేసుకుంటా ఉంటే నాకు కూడా 25 సంవత్సరాలకి అనిపించింది. సో అందులో జోసెఫస్ కూడా అలాగే చెప్పే వరకు అది కన్ఫర్మ్డ్ అని నేను రాసుకున్నాను. సో 25 సంవత్సరాల వయస్సు. అబ్రహాం ఇస్సాకుతో పాటు మొరియా పర్వతం దగ్గర మరి ఈ ఆయన యొక్క స్పందన చూస్తే కనుక చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. ఎందుకంటే అతను పెద్దవాడు, తండ్రి బలిపీఠం మీద బంధించి పడుకోబెట్టినప్పుడు ఇస్సాకు మౌనంగా అంగీకరించాడు. లోబడి తన ప్రాణమును కూడా ప్రియమైనది ఎంచగా సమర్పించుకున్నాడు. అంటే ప్రియమైనదిగా అనుకోలేదు, సమర్పించుకున్నాడు. దేవునికి ఈ సమర్పణ సంపూర్ణ అంగీకారంగా మనం భావించవచ్చు. మిగతా జీవితంలో చెప్పదగినటువంటి శ్రమలు కానీ పరీక్షలు కానీ రాలేదు. ఎందుకంటే ఆయన బలిపీఠం మీద తన ప్రాణాన్ని పెట్టడానికి రెడీ అయిపోయాడు కాబట్టి ఇంకా అతనికి ఇంకా వేరే అవసరం లేకపోయింది. ఒకవైపు మరి అబ్రహాము
తన యొక్క మాట నెరవేర్చుకోవడానికి కొడుకుని తీసుకొచ్చాడు అతని మనసులో. అది అబ్రహాం పక్షాన్ని అంగీకరించబడింది. కానీ రెండవ వైపున చూస్తే గనక ఇస్సాకు తన్ను తాను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకున్నాడు. 2000 సంవత్సరాల తర్వాత దేవుని కుమారుడైన యేసు క్రీస్తులకు ముందు సూచనగా ఇస్సాకు నిలిచాడు. రోమా 8:4 వచనం. రోమా 8:4 అండ్ 32. 8వ అధ్యాయం 4వ వచనం 32వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవుడు తన సొంత కుమారుని పంపించాడు. 32వ వచనం. 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఎలాగైతే ఇస్సాకు ఇక్కడ తను తాను అర్పించుకున్నాడో మరి దేవుడు కూడా మరి క్రీస్తు ప్రభు వారు అలాగా మరి కుమార్తె తండ్రికి విధేయత చూపించి సంపూర్ణ విధేయతతో సిలువలో మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆ సంగతి మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఏమంటాడంటే పౌలు, మనము కూడా అలాగే బ్రతికి ఉన్నప్పుడు సమర్పించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అట్టి సేవ మీకు యుక్తమైనది. మనము కూడా సజీవ యాగంగా మన శరీరాన్ని అర్పించుకోవాలి. శరీరం అర్పించుకోవాలంటే ఏముంది? శరీరంలో మన కళ్ళు ఉన్నాయి, మన తర్వాత శరీరంలో మనకి చేతులు ఉన్నాయి, మన కాళ్ళు ఉన్నాయి. అంటే మన కళ్ళు దేవుని కొరకు అర్పించుకోవాలా. ఏది చూడాలా? దేవుని సంతోష పెట్టేది. మన కాళ్ళు దేని చేయాలా? దేవుని సంతోష పెట్టే స్థలానికి వెళ్ళాలా. మన యొక్క నోరు ఏం మాట్లాడాలా? దేవునికి సంతోషం కలిగించే విషయాలే మాట్లాడాలా. అలాగ మనము సమర్పించుకోవాలంటాడు. ఇస్సాకు చేసిన సమర్పణ మనం చేయాలి. అందుకే ఇష్మాయేలుకు ఇవ్వలేదు ఈ ఆశీర్వాదం, కానీ అబ్రహాం ఇస్సాకుకి ఇచ్చాడు. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసుగా చేశాడు. కారణం ఏంటంటే మరి ఆయన వాగ్దాన పుత్రుడు, మరియు తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని బట్టి పుట్టాడు. అదే కాకుండా ఇతని యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకతను మనము చూస్తూ వచ్చాం. ఇప్పుడు అతనికి 40 సంవత్సరాల వయసు అప్పుడు పెళ్లి చేసుకున్నాడు. 20 సంవత్సరాల వరకు పిల్లలు కలగలేదు. దేవుడు వారి ప్రార్థన విని 60 సంవత్సరాల వయసులో రెబెకాకి 2 కవల పిల్లలను ఇచ్చాడు. పెద్దవాడు ఏశావు, చిన్నవాడు యాకోబు. ఆదికాండము 25వ అధ్యాయం 22-23 వచనాలు. ఆదికాండం 25, 22-23 వచనాలు చదవండి. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. సో ఇది పిల్లల యొక్క జన్మ, తర్వాత వారి యొక్క భవిష్యత్తును దేవుడు తన భవిష్యత్ జ్ఞానంలో ముందుగానే వారికి చెప్పాడు. ఇక పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. ఆదికాండం 25వ అధ్యాయం 29వ వచనం నుండి 34, 29 నుంచి 34 ఇక్కడ ఉంది. 25వ అధ్యాయం 29 నుంచి 34 దయచేసి చదవండి. 25వ అధ్యాయం ఆదికాండం మీ బైబిల్లో చూడండి దయచేసి. 29వ వచనం నుంచి 34. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత
అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నాకిమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను గనుక జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. జ్యేష్ఠత్వమును తృణీకరించను. ఈ ఏశావు ఇస్సాకు కొడుకే, తర్వాత యాకోబు ఇస్సాకు కొడుకే, ఇద్దరు ఆయన కొడుకులే. దాంట్లో ఏశావుకు జ్యేష్ఠత్వ హక్కు ఉంది. కానీ అతను మరి ఇద్దరు పుట్టినటువంటి వాళ్ళకి జ్యేష్ఠత్వ హక్కు ఉన్నటువంటి ఇతను మరి అవి ఎవరు కాపాడుకోవాలి? వాటిని కాపాడుకోవాల్సినటువంటి ఆ జాగ్రత్త మరి ఏశావుదే. తర్వాత ఆ ఏశావు ఆ వాగ్దానాన్ని, అంటే లేకపోతే కనుక ఆ యొక్క జ్యేష్ఠత్వ హక్కును డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి, లేకపోతే సంపాదించాల్సినటువంటి అవసరం లేదు. జన్మతోనే వచ్చింది అతనికి యాక్చువల్గా. అయితే యాకోబుకు మాత్రం ఈ జ్యేష్ఠత్వ హక్కు యొక్క అవగాహన కలిగింది అని తెలుసుకున్నాడు. ఎట్లాగో వాట్ వాజ్ ది ఏజ్ అట్ దిస్ టైం? ఈ ఏజ్ ఎంత ఉండిందంటే వాళ్ళకి 32 సంవత్సరాలు వాళ్ళ వయసు. నేను క్యాల్కులేట్ చేశాను, ఇందాక చెప్పేది కదా, క్రానికలాజికల్ బైబిల్లో చూస్తే ఆ డేట్స్ అన్ని కనుక వెరిఫై చేస్తే ఇది వాళ్ళ వయసు, ఇద్దరు వయసు 32 సంవత్సరాలు. వాళ్ళ నాన్న 92 ఇస్సాకు. ఆ టైంలో మరి ఈయన ఏం చేశాడు? ప్రమాణం ద్వారా లేకపోతే ఒప్పందం ద్వారా ఈ జ్యేష్ఠత్వ హక్కు మార్చొచ్చని మన యాకోబు తెలుసుకున్నాడు. కనుక దాని విలువనెరిగినటువంటి యాకోబు అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చాడు. ఒకసారి అతనికి ఆఖరిగా ఉన్నప్పుడు ఒక్క పూట ఓర్చుకోలేకపోయాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం అమ్మివేశాను అని రాయబడింది హెబ్రీ పత్రికలో. అనగా దేవుడిచ్చినటువంటి హక్కును పెద్దగా గౌరవించలేదు, నిర్లక్ష్యం బట్టి ఆ హక్కును తృణీకరించాడు. ఏశావు శరీరాశ కొరకు తన ఆధిక్యతను నిర్లక్ష్యం చేశాడు. ఈ చర్య శరీరానుసారంగా జీవించే విశ్వాసికి సాదృశ్యం. తాత్కాలిక సుఖము, ఆనందం కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి శాశ్వతమైన దివ్యమైన ఆధిక్యతలు మనం పోగొట్టుకునే అవకాశం ఉంది. స్వల్పమైన దాని కొరకు ఘనమైన వాటిని మనం వదులుకుంటారు వీళ్ళు. శరీరానుసారంగా జీవిస్తే కలిగేటటువంటి పెద్ద నష్టం. మనకున్నటువంటి జ్యేష్ఠత్వ హక్కు పోయే అవకాశం ఉంది. ఏశావు మోసపోలేదు ఇక్కడ. ఎందుకంటే ఏశావు, నేను చావబోచున్నాను కదా, ఇక జ్యేష్ఠత్వం నాకు ఎందుకని అనగానే యాకోబు అతన్ని ప్రమాణం చేయమన్నాడు. ఏశావు తన సొంత ఇష్ట ప్రకారంగా ప్రమాణం చేసి ఆ హక్కును అమ్ముకున్నాడు. తెలియదు, ఏదో తెలియక చేశాడనే ప్రశ్నే లేదు ఇక్కడ. క్రీస్తు యేసులో తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసికి జ్యేష్ఠత్వ హక్కు, ఇందాక మనం ఆ స్టడీ చేశాను, చూపించాను. పరలోక స్థలాల్లో అనగా దేవుని పరలోక రాజ్యంలో వారి పేర్లు రాయబడతాయి. కానీ ఆ ఆధిక్యతను గౌరవించి ఆ జ్యేష్ఠ కుమారుని వలె బాధ్యత కలిగి ప్రవర్తించాలి. ఆ హక్కును జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం విశ్వాసులం, మనకు కూడా ఆ జ్యేష్ఠత్వ హక్కు పరలోకంలో ఉంది. మనం పొందిన రక్షణను నిర్లక్ష్యం చేస్తే జ్యేష్ఠులు పొందే రెండంతల ఆశీర్వాదాన్ని కోల్పోయే అవకాశం ఉన్నది. దేవుని పిల్లలుగా పొందిన నిత్య జీవాన్ని కోల్పోం మనం. కానీ ఈ నిత్య జీవం దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం నరకం నుంచి కూడా తప్పించబడతాం. నరకానికి మళ్ళీ పంపడు మనం దేవుడు, రక్షణ పోదు. కాకపోతే మనకున్న జ్యేష్ఠత్వాన్ని, జ్యేష్ఠపు హక్కు పరలోకంలో ఏదైతే మన పేర్లు రాశాడో మరి ఆ హక్కును కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి శరీరాశలకు లోనై తాత్కాలికంగా సుఖభోగాలను ఆశించి దేవుని జ్యేష్ఠ కుమారుల వలె బాధ్యతతో ప్రభు కొరకు జీవించి రక్షణను నిర్లక్ష్యము చేయకపోతే మనం ఇవన్నీ కలిగి ఉంటాం. ఒకవేళ ఏశావులాగా గనక నిర్లక్ష్యం చేస్తే, శరీరాశల కోసం గనక వదులుకుంటే మహిమ కలిగిన ఉన్నత దీవెనల్ని మనకు నష్టపోవచ్చు. లాస్ట్ టైం మీకు చూపిస్తూ వచ్చాను, ఏంటి గిఫ్ట్ అనేది మనకు ఇచ్చాడు దేవుడు, కానీ ప్రైజ్ కోల్పోయే అవకాశం ఉందని చూస్తూ వచ్చాను. ఇక ఇస్సాకు పిల్లల్ని దీవించేటటువంటి సందర్భం నెక్స్ట్. ఇక్కడేమో ఏశావు జ్యేష్ఠత్వ హక్కును తృణీకరించాడు.
ఆదికాండం 27వ అధ్యాయంలో ఈ యొక్క సందర్భం ఉంది. ఆదికాండం 27వ అధ్యాయం దయచేసి తెరవండి మీ బైబిల్ని. జెనసిస్ చాప్టర్ 27. ఇస్సాకు యాకోబు జ్యేష్ఠత్వానికి ప్రమాణపూర్వకంగా అమ్మివేశాడని ఇందాక మనం చూసాం. వాళ్ళ వయస్సు 32, ఇస్సాకుకు 92. తర్వాత ఏషావు కనానీలో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. కానీ యాకోబు పెళ్లి కాలేదు. ఇంకా యాకోబు పెళ్లి కాలేదు. ఏషావు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడంటే 40 సంవత్సరాలప్పుడు చేసుకున్నాడు. ఇస్సాకు 100 సంవత్సరాలప్పుడు. ఏషావు పెళ్లి అయినప్పుడు ఇస్సాకు 100, ఏషావు 40. యాకోబు పెళ్లి కాలేదు. మరి ఇస్సాకు దీవించినప్పుడు, ఇస్సాకును యాకోబును దీవించేటటువంటి సందర్భంలో వీళ్ళ వయసు ఎంత అంటే 77 సంవత్సరాలు, 77. యాకోబు అప్పటికీ పెళ్లి చేసుకోలేదు. మన ఇస్సాకు యొక్క వయసు 137. టోటల్గా ఇస్సాకు 180 సంవత్సరాలు జీవించాడు. ఇప్పుడు జెనసిస్ 27 verse 1 to 5 చదవండి బ్రదర్. ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏషావుతో, నా కుమారుడా అని అతని పిలువగా అతడు, చిత్తము నాయన అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడగు ఏషావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏషావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా కంటిన్యూ. ఇప్పుడు ఫస్ట్ 5 verse 5 వరకు చదివారు కదా. ఓకే, 5 వరకు ఏంటంటే ఇస్సాకు యొక్క ఆలోచన చూస్తాం మనము. ఇస్సాకు ఏషావును ఆశీర్వదించాలనే తలంపు కలిగింది. అతను పెద్ద కుమారుడు. మరి తర్వాత 25-28 ఏం రాసిందంటే ఇస్సాకు ఏమో పెద్ద కొడుకు ఏషావును ప్రేమించాడు, రిబ్కానేమో చిన్న కొడుకు యాకోబును ప్రేమించను అని ఆదికాండం 25-28లో ఉంది. వీళ్ళ న్యాచురల్ ప్రేమ ఇక్కడ వర్క్ చేసింది ఇక్కడ యాక్చువల్గా. కాబట్టి అతన్ని ఆశీర్వదించాలని అతను మరి కొడుకుకు పొయ్యి వేట తీసుకొని రమ్మని చెప్పాడు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే 25వ అధ్యాయం 23వ వచనంలో ఇంతకుముందు చదివినటువంటి భాగంలో ఆల్రెడీ చదివాడు. వారి యొక్క పుట్టుక సమయంలో 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. పెద్దవాడు చిన్నవానికి ఒక జనపదం కంటే ఒక జనపదం బలిష్టమైండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనే మాట అక్కడ చూసాం. ఇక్కడ ఆల్రెడీ ప్రవచనం ఉంది, దేవుని యొక్క ప్రవచనం ఉంది. అది రిబ్కాకు చెప్పాడు, రిబ్కా ఇస్సాకుకు చెప్పి ఉంటుంది భర్తకి. కాబట్టి వాళ్ళకి తెలుసు అది. అంతేకాదు 32 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అనగా ఈ యొక్క దీవెన 77 years అంటే 45 ఏండ్ల తర్వాత ఈ దీవెన వచ్చింది. 32 అంటే 45 years బిఫోర్ ఏషావు యాకోబుకు అమ్మేశాడు. ఈ అమ్మిన సంగతి తండ్రికి తెలుసు, తండ్రికి తల్లికి తెలుసు. అయినా కూడా తండ్రి ఏం చేశాడంటే ఏషావు జ్యేష్ఠత్వాన్ని అతని తమ్ముడు యాకోబు అమ్మినని తెలిసినా కూడా దేవుని చిత్తము ఏంటో స్పష్టంగా తెలుసుకోకుండా తన స్వాభావికమైన ప్రేమను బట్టి ఏషావును దీవించాలనుకున్నాడు. ఇక్కడ ఇస్సాకు చేసినటువంటి ఒక పొరపాటు లాగా మనకు కనబడుతుంది. ఇక రిబ్కా ప్లాన్ నెక్స్ట్ వర్స్ 6 నుంచి 13, 6 నుంచి 13 బ్రదర్, అంతవరకే చదవండి. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య అయిన ఏషావుతో, మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము. నీవు మందకు వెళ్లి 2 మంచి మేకపిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలెననెను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏషావు రోమము గలవాడు,
నేను నున్నని వాడను కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పెను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యుద్ధకు తీసుకొని రమ్మని చెప్పగా, చూడండి ఇక తల్లి యొక్క ప్లాన్ ఎలాగుందో. తాను ప్రేమించిన యాకోబుకు ఆశీర్వాదము పొందటం అనేది దేవుని చిత్తం అని ఆమెకు తెలుసు. ప్రవచనం తెలుసు ఆమెకి. రిబ్కాకి దేవుని యొక్క ప్రవచనం ఎరిగిన వ్యక్తే. అయితే ఆమె తన భర్తకు చెప్పకుండా మ్యానిపులేట్ చేసి కుయుక్తి ద్వారా దేవుని ప్రవచనం నెరవేర్చడానికి పాల్పడింది. అలా కాకుండా దేవుని కొరకు ఆగి కనిపెట్టినచో తప్పకుండా దేవుని యొక్క ప్రవచన ప్రకారం జరిగేది. ఇలా ప్లాన్ చేసి యాకోబు తను ఏశావునే అని అబద్ధం చెప్పుట ద్వారా యాకోబు మోసగాడుగా పేరు తెచ్చుకున్నాడు. అలా సహజమైన తల్లి ప్రేమ ఈ చర్యలో బాగా ప్రభావితం చేసింది. అంటే తల్లి ప్రేమ దేవుని యొక్క విధానం కంటే కూడా ఎక్కువగా వర్క్ చేసినట్టుగా చూస్తాం ఇక్కడ. యాక్చువల్గా అయ్యో ఆయన ఆశీర్వదించేస్తాడంటే చెప్పాల్సింది పోయి హస్బెండ్కి. మరి ఎందుకు చెప్పలేకపోయిందో తెలియదు కానీ బట్ ఆమె ఇలా చేసింది ఆమె. అయితే దీనివల్ల ఏం జరిగిందంటే దీని తర్వాత యాకోబు హారానుకు పంపేసింది తల్లి. కానీ యాకోబు తిరిగి వచ్చే వరకు తన్ను ప్రేమించిన తల్లిని యాకోబు చూడలేకపోయాడు. రిబ్కా యాకోబు తిరిగి వచ్చే ముందే చనిపోయింది కూడా. ఇట్స్ వెరీ డేంజరస్. అంటే అబ్టైనింగ్ రైట్ బ్లెస్సింగ్ ఇన్ ఎ రాంగ్ వే, వీ డోంట్ హ్యావ్ టు మ్యానిపులేట్ దిస్. సో దీనివలన నష్టం కలిగింది. యాకోబు యొక్క నటన చూద్దాం. ఇంకా 14వ వచనం నుండి 26 దాకా ఉంది. 14 నుంచి 26 పెద్ద లాంగ్ ప్యాసేజే. బట్ ఇక్కడ కనుక చూస్తే ఇప్పుడు సరే 14వ వచనం ఒక్కటే చూడండి బ్రదర్, ఓన్లీ 1 వర్స్. అతడు వెళ్లి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చెను. అతని తల్లి 19వ అతని వచనం. తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచెను. ఇక 19వ వచనం. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. 18 కూడా చూడాలా. అంటే ఏశావు ఇస్సాకు ఏమన్నాడంటే 18లో, అతడు తన తండ్రి యొద్దకు వచ్చి, నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరవని అడిగెను. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడా. చాలు. తర్వాత 23, 24. యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి, ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు, నేనే అనెను. అంతటా అతడు, అది నా యుద్ధకు తెమ్ము, నేను నిన్ను దీవించున్నట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునయను. అతడు తెచ్చినప్పుడు అతడు తిని ద్రాక్షారసము తేగా అతడు త్రాగాను. ఓకే. సో ఇక్కడ ఏమైందండి, యాకోబు యాక్చువల్గా ఆయన క్యారెక్టర్ చూస్తే సాధువైన వ్యక్తే. ఈజ్ నాట్ సచ్ అంటే ధైర్యం ఉన్న వ్యక్తి కాదు అసలు. ఆల్రెడీ వాళ్ళ తల్లితో ఎక్స్ప్రెస్ చేశాడు కూడా, అమ్మ నాన్న గుర్తుపడితే నాకు మరి శాపం వస్తుంది అని అన్నాడు. అప్పుడు తల్లి ఏమన్నదంటే, ఆ పాపము నా మీదకే వచ్చును గాక అన్నది, శాపము నా మీదకి వచ్చును గాక అన్నది. ఆమె తల్లిని కుమారుని అంతగా ప్రేమిస్తున్నాను అనుకున్నది కానీ బట్ యాక్చువల్గా ఇక్కడ ఏశావు ప్లేస్ లో యాకోబు వెళ్ళి తాను ఏశావుని అనే మాట అబద్ధం చేశాడు. అయితే తల్లి ప్రోత్సాహంతో మరి ఏశావు వలె నటించాడు. యాకోబు దీవించబడట దేవుని చిత్తమే. వాస్తవంగా చూస్తే దేవుని చిత్తమే. ఎందుకంటే తర్వాత దినాల్లో చూస్తే గనక ఇస్సాకు మరి తన సొంత ఇష్టానుసారంగా వెళ్ళిపోయాడు. ఆయన యాక్చువల్గా మరి కనాను దేశస్థులైనటువంటి ఇద్దరిని 40 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నాడు. మరి అలాగే మరి యాకోబు ఏమో వెయిట్ చేశాడు. మళ్ళీ యాకోబు తర్వాత జీవితం చూస్తే గనక చాలా డిసిప్లిన్, దేవుని యొక్క డిసిప్లిన్కి అతను లోబడ్డాడు అతను. కాబట్టి యాకోబు యొక్క జీవిత చరిత్ర చూస్తే గనక మనకు అర్థమవుతుంది ఏంటంటే యాకోబు సాధువైన వ్యక్తే, కానీ
వారు దానికి అవలంబించినటువంటి పద్ధతి మాత్రం సరి అయింది కాదు. అబ్టైనింగ్ రైట్ బ్లెస్సింగ్ బట్ ఇన్ ఎ రాంగ్ మెథడాలజీ, యూజ్డ్ ఏ రాంగ్ మెథడాలజీ. ఇక ఇస్సాకు, యాకోబు, ఏశావు అనుకొని దీవించాడు. 27వ వచనం నుంచి 30 దాకా, 27 నుంచి 30, 27 అధ్యాయం 27 to 30. ఇది చదవండి బ్రదర్. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధువులకును నీకు ఏలికవయ్యుందుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు గాక. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. చాలు, అక్కడ వరకు ఆగండి, మళ్ళీ చూస్తాం. ఇది ఇక్కడ చూస్తే గనక ఏశావుకు నష్టం కలిగిందని ఏడ్చాడు సార్. ఓకే, సో వీల్ రీడ్ 2 more verses ఆల్సో. చదువుదాం, 2-3 more verses చదువుదాం కదా. కంటిన్యూ చేయండి ప్లీజ్. అతడు రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి వద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాని తినుమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు నీ వివరమని అతనిని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను ఏశావు అను జ్యేష్ఠ కుమారుడను అని అనగా, ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యములను నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని, అతడు దీవింపబడిన వాడే అనెను. ఏశావు తన తండ్రి మాటలను వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనెనని చెప్పి, నా కొరకు మరి ఏ దీవెన? నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనే ఉందా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా, అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారం లేకయు పైనుండి మారు మనస్సు రాలేదు, మనస్సు మార్చుకోలేదు, ఇష్టపూర్వకంగా తాను చేసిన పాపము విషయమై విచారపడలేదు. అంటే తను మరి ప్రమాణం చేసి హక్కును వదులుకున్నాడుగా, కానీ తన నష్టమునకు యాకోబును నిందించాడు. అతను చేసిన పాపం మాత్రం ఒప్పుకోవట్లే. తర్వాత ఏశావు తనకు కలిగిన నష్టాన్ని గురించి చింతించాడు, కానీ తన తప్పిదమును మాత్రం ఒప్పుకోలేదు. ఇక్కడ మనం చూసినటువంటి ఇన్సిడెంట్ చూస్తే కనుక ఏశావు జ్యేష్ఠత్వ హక్కుకి ఉండింది అతనికి, కానీ అతను అమ్మేశాడు, నిర్లక్ష్యం చేశాడు, తాను చులకంగా చూశాడు, కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఉండలేదు. ఈ దీవెన కూడా దానికి సంబంధించినటువంటిదే, యాక్చువల్గా జ్యేష్ఠత్వానికి సంబంధించినటువంటి దీవెనే మరి అతను తీసుకెళ్లిపోయాడు. సో మనందరూ కూడా పూర్వీకులైనటువంటి అవ్వ ఆదాం చేసినట్లే ఏశావు కూడా చేశాడు. ఇది యాకోబును నిందించాడు. అవ్వ ఆదాము చెప్పిన దాంట్లో పార్షికంగా కొంత నిజమున్నా, దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగిన వాళ్ళు ఎవరైనా దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంటే గనక ఎటువంటి సాకులు చెప్పరు. వారు దీనులై తమ నష్టాన్ని తామే బాధ్యులమని ఒప్పుకుంటారు. ఇలాంటి మారు మనస్సు ఏశావులో మనకు కనబడలేదు. అతను వెతకలేదు కూడా. ఏశావు జ్యేష్ఠత్వం తృణీకరించాడు గనుక యాకోబుకు ప్రవచనాసారముగా దీవెనను దేవుడు అనుగ్రహించాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడే ఈ యొక్క దీవెనను అనుగ్రహించాడు. ఈ ఆశీర్వాదాలు జ్యేష్ఠత్వానికి తగినటువంటి దీవెనలు. మరి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ప్రవచన ప్రకారంగా దీవించాడు కాబట్టి మరి ఇస్సాకుకు కూడా
ఈ యొక్క దీవెనను తిరిగి మార్చేటటువంటి అవకాశం లేదు, అతనికి సాధ్యం కాలే మళ్ళీ. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని అలౌ చేయలేదు. కానీ మరి ఇస్సాకు విషయంలో ఒక అంశాన్ని మనం ఈ యొక్క సందర్భంలో గుర్తిస్తాం. 27:33 వచనంలో ఏముందంటే, హీ ట్రెంబుల్డ్ వెరీ ఎక్సీడింగ్లీ, ట్రెంబుల్డ్ వాయిలెంట్లీ, NASB అన్నాడు, ట్రెంబుల్డ్ అన్కంట్రోలబ్లీ, ట్రెంబుల్డ్ విత్ ఎక్సీడింగ్ గ్రేట్ ట్రెంబ్లింగ్, డార్బీ అన్నాడు. ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణికాడు. ఎందుకు వణికాడు తెలుసా అండి? ఏషావు వచ్చి ఇస్సాకును దీవెన అడిగినప్పుడు అతనికి అసలు సంగతి అర్థమైంది. అప్పుడు ఇస్సాకు మిక్కుటంగా గడగడ వణకడం అనేది మన యాకోబు చూశాడు, పక్క నుండి అక్కడి నుంచి చూస్తున్నాడు ఏమైతుందో అని. ఇస్సాకు ఒకవేళ తన చిత్తానుసారంగా దీవించి ఉంటే గనక, అంటే పెద్ద కొడుకునే గనక దీవించి ఉంటే ఎంత పెద్ద తప్పు తాను చేసి ఉండేవాడు. అయితే దేవుని యొక్క కృపను బట్టి ఆ పొరపాటు నుండి కాపాడిన దేవునికి భయపడ్డాడు. యాక్చువల్గా ఆయన ఇస్సాకు భయపడిన దృశ్యాన్ని యాకోబు తన జీవిత కాలం అంతా కూడా మర్చిపోలేదు. అందుకే 27:42 ఇస్సాకు భయపడిన దేవుడు, 31:53 యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేశాడు. అట్లు యాకోబు దినంలో మర్చిపోనటువంటి దృశ్యం అంటే దేవునికి భయపడ్డాడు ఆయన, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. అలా గనక చేసి ఉంటే ఎంత పెద్ద పొరపాటు అయిపోయేదో, క్షమించరానటువంటి దోషం జరిగి ఉండేది. కనుక దాని నుంచి మరి దేవుడు ఎంతగా కాపాడాడు, నేను ఏం చేసి ఉండేవాడిని అనుకున్నాడు. ఇక యాకోబు తర్వాత హారాను వెళ్ళిపోయాడు. హారాను అక్కడి నుంచి అన్న ఇంకా పగబట్టాడు, తమ్ముడిని చంపుతాడని తెలిసి తల్లి ఏం చేసిందంటే తండ్రికి చెప్పేసి ఇతన్ని లాబాను దగ్గరకు పంపిస్తాం, ఎందుకంటే పెద్ద కొడుకు కనాను పిల్లల్ని చేసుకున్నాడు, వాళ్ళ వలన మనకి ఇప్పటికే చాలా బాధ వేస్తున్నది అని చెప్పినప్పుడు ఆ మాటను విని తండ్రి కూడా ఒప్పుకున్నాడు. ఎందుకంటే అతనికి కూడా ఆ యొక్క బాధ కోడళ్ళ వల్ల కలిగింది కనుక తన కొడుకును పిలిచి లాబాను దగ్గరికి వెళ్ళమన్నాడు. లాబాను దగ్గరికి చేరిన తర్వాత అక్కడ మరి మామ ఏం చేశాడంటే మరి అడిగాడు, ఏమయ్యా మరి ఏంటి నువ్వు ఊరికేనే నాకు హెల్ప్ చేస్తా ఉన్నావు, ఏదన్నా మరి నా దగ్గర మరి వర్క్ చేయకూడదా అన్నాడు. అంటే అప్పుడు యాకోబే ఇచ్చాడు, ఏంటి ఆఫర్ ఇచ్చాడు, ఏమనంటే నేను 7 సంవత్సరాలు పనిచేస్తా, మరి నేను కోరుకున్నటువంటి నీ 2వ కూతురు రాహేల్ని ఇచ్చి నాకు పెళ్లి చేయమని అన్నాడు. అంటే సరే అన్నాడు ఆయన. 7 సంవత్సరాలు అయిపోయింది. ఆ 7 సంవత్సరాలు ఎట్లా జరిగిందంట తెలుసా అండి? ఆ 7 సంవత్సరములు అతడు రాహేలు కొరకు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. ఆదికాండం 29:20 చూడండి. ఆదికాండం 29:20. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. మనము ప్రేమించి చేస్తే గనక మనకు చాలా కొద్ది దినాలుగా కనబడుతుంది. 7 ఏండ్లు చాలా కొద్ది దినాల్లాగా నాకు కనబడిందట. అలాగే మనం కూడా ప్రభువును నిజంగా ప్రేమిస్తే, ఆయన రాకడను గనక మనం ప్రేమిస్తే, ఇక్కడ కష్టముతో, ఇప్పుడు అతను 7 ఏండ్లు పని చేశాడంటే కష్టపడ్డాడు ఆయన, కష్టపడే వ్యక్తే అది. 7 ఏండ్లు జీవితం కూడా అతను ఓకే. సో అతను మరి చాలా కొద్ది దినాలుగా ఫీల్ అయ్యాడు. కాబట్టి మనం కూడా ప్రభు కోసం వెయిట్ చేస్తే గనక అలాగా అనిపిస్తుంది. కానీ బిఫోర్ గోయింగ్ దేర్ ఒక అద్భుతమైనటువంటి త్రోవలో అతనికి కళ కనబడింది కదండి. ఆ విషయాన్ని కూడా చూస్తే మంచిది అనిపించింది. జెనసిస్ చాప్టర్ 28:12-22. అంటే అతను మార్గ మధ్యంలో వెళ్తున్నాడు, హారానుకు మామ దగ్గరికి పోవాలి. పోకముందు ఇతనికి ఈ యొక్క త్రోవలో యాక్చువల్గా చూస్తే కనుక అబ్రహాము చాలా ధనవంతుడు. ఎంత ధనవంతుడు అంటే ఒక రాజకుమారుడుగా, ఒక కింగ్ లాగా ఉండేవాడు. ఆయన కొడుకు ఇస్సాకు అంతా ఇచ్చేసాడు ప్రాపర్టీ అయినా. అంటే పిల్లలకి ఏమి ఇవ్వాలో, మిగతా పిల్లలకి అందరికి ఇవ్వాల్సినటువంటి బహుమానాలు అంటే వాళ్ళకి కొంత ఇచ్చేసాడు వాళ్ళకి. కానీ మెయిన్ అంతా కూడా ఇస్సాకు ఇచ్చాడు.
ఇక ఇస్సాకుకు ఒక కొడుకు మరి ఏషావు ఉన్నాడు, రెండవ కొడుకు యాకోబు. ఇస్సాకు కొరకు మరి అబ్రహాము పెళ్లి కుమార్తెను వెతికిమన్నప్పుడు అతను మరి ఒంటెల మీద చాలా సామాగ్రి తీసుకొని పోయి బంగారం అంతా తీసుకెళ్ళి అక్కడ లాబాను చెల్లెల్ని రెబెకాను తీసుకొని వచ్చే ముందు నా యొక్క యజమానుడు ఎంత గొప్పవాడు అని చెప్పి మరి ఆయన సేవకుడు, అబ్రహాం యొక్క సేవకుడు వెళ్ళాడు. అంటే ఇస్సాకు కాలంలో ఇస్సాకు కోసం పెళ్లి పిల్లని చూసడానికి పోయినప్పుడు, ఇప్పుడు యాకోబు పెళ్లి చేసుకోవడానికి పోతున్నాడు, కానీ ఒక్క పైసా లేదు ఆయన దగ్గర. ఇస్సాకు అంత ధనవంతుడైనా కూడా యాకోబుకు ఎందుకు లేదని ఒక ఆలోచన ఏం చెప్తారంటే పండితులు, యాకోబు తిరిగి మళ్ళీ ఇక్కడికే రావాల, అతను హారాన్లో సెటిల్ కాకూడదు, ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానము ఇదే స్థలంలో ఉంది కాబట్టి అతను వెళ్ళాడు. వెళ్ళినప్పుడు త్రోవల మార్గ మధ్యంలో చీకటి అయింది. ఒక దినం తర్వాత అక్కడ పడుకున్నాడు. పడుకున్నప్పుడు అతనికి ఒక కళ కనబడింది. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టుకు, తూర్పు తట్టుకు, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడు. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతూ నీ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయానని అనుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుతున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. మొట్టమొదటిసారిగా దేవునితో అతను స్పందన అంటే దేవుని యొక్క అనుభవాన్ని పొందుకున్నాడు. ఇక్కడ దేవుడు అతనికి కూడా అష్యూరెన్స్ ఇవ్వటానికి మరి ఆయన దర్శనం ఇచ్చాడు, కలలో కనబడ్డాడు. తర్వాత యెహోవా పైన కనబడ్డట్టుగా కనబడుతుంది. అక్కడ ఆయన తిరిగి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇస్సాకుకు మళ్ళీ దాన్ని చెప్పాడు. ఇస్సాకు చెప్పిన దాన్ని మళ్ళీ దాన్ని మరి యాకోబుకు అది చెప్పాడు. చెబుతూ ఇతనితో ఏమన్నాడంటే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతూ ఈ దేశానికి తిరిగి రప్పిస్తాను అని చెప్పాడు. అది యాక్చువల్గా ఆ వాగ్దానం తీసుకున్నాడు. తర్వాత వేరే మరి తన తాతకి తండ్రికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడిచ్చాడు. ఇదే దృశ్యాన్ని కలలో చూసినటువంటి ఏముంది, కలలో భూమి నుండి ఆకాశం వరకు ఒక నిచ్చెన ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో యేసు ప్రభు ఈ యొక్క ప్రస్తావన మళ్ళీ తీసుకొచ్చాడు. జాన్ చాప్టర్ 1 verse 51 చదవండి. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని. ఇక్కడ యాక్చువల్గా చూస్తే గనక ఇది మనుష్య కుమారుడైనటువంటి మెస్సియా గూర్చినటువంటి ఇది ఒక దృశ్యం. ఇది దేవుడొక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒకడే. ఎవరు కూడా అంతే మనుషులు దేవుని దగ్గరికి వెళ్ళాలని
రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ నరుడు కూడా దేవుని దగ్గరికి చేరటానికి వీలు కలగదు. అనేకమైనటువంటి వేదాంతాలు, శాస్త్రాలు వచ్చాయి గాని ఎవరు కూడా మరి అక్కడికి చేరడానికి పాపి అయిన మనుష్యునికి అది అసాధ్యం. కనుక సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుని పంపి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మరి మనము దేవుని దగ్గరికి చేరటానికి క్రీస్తు ద్వారా, నా ద్వారానే తప్ప ఎవరిని కూడా తండ్రి యొద్దకు రాలేరు అనేటటువంటి నిచ్చెనగా యేసు ప్రభు వారు మారారు. యేసు క్రీస్తు ప్రభు వారు పరలోకానికి భూమిని కలిపేవాడు ఆయన్ని. ఆయన ద్వారా దేవదూతలు పైకి క్రిందికి దిగుతూ మరి యేసుక్రీస్తు ఒకే వ్యక్తిలో 2 స్వభావాలు కూడా చూస్తాం. నిజముగా చూస్తే సంపూర్ణంగా మనుష్యుడు, మరి అలాగే పరిపూర్ణ దేవుడు కూడా ఆయన. మనుష్యుడు తర్వాత దైవము 2 స్వభావాలు ఒకే వ్యక్తిలో ఉన్నది. 2 స్వభావాలు విడదీయరాని విధంగా కలిసిపోక దేనికదే వాటి లక్షణాలు కలిగి ఉన్నవాడు. ఈ 2 కూడా ఇద్దరు వ్యక్తుల్లో కాకుండా అద్వితీయ దేవుని కుమారుడైనటువంటి మరి దేవుని వాక్యమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తులో ఏకమై నివసించెను. ఆయన పరలోకములో ఉన్నది, భూమిలో ఉన్నది, భూ సంబంధమైన వాటి ఉన్నవి అన్నీ కూడా కలిపిన వ్యక్తి మెస్సియా ఒకడే. ఆ నిచ్చెన లేకపోతే గనక, మనకు యేసు ప్రభు లేకపోతే గనక మనం నిజంగా దేవుని దగ్గరికి చేరటానికి అసాధ్యం, నిరాశ్రయం. ఆయన వచ్చి మనను దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి నిచ్చెన సిద్ధం చేశాడు. అందుకే యాకోబు పరలోకపు గవిని అన్నాడు. అంటే ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువారే. సరే, అక్కడి నుంచి మన మామ దగ్గరికి వెళ్ళాడు. మామ దగ్గరికి వెళ్ళిన తర్వాత 7 సంవత్సరాలు కొలువు చేస్తానన్నాడు. కొన్ని దినాలుగానే కనబడ్డది. కానీ మామ అక్కడ మోసం చేశాడు. పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి చెల్లెకు బదులుగా అక్కను పంపించాడు. అక్కను తెల్లవారు లేచి చూస్తే గనక మరి ఇది మోసం చేశావని మామతో అంటే గనక ఆయన ఏమన్నాడంటే, అట్లా కాదు బాబు, ఇక్కడ పెద్ద కూతురు పెళ్లి కాకుండా చిన్న మీద పెళ్లి చేయడానికి కుదరదు ఇక్కడ. కాకపోతే నేను ఆ 2వ ఆమెను ఇస్తాను, ఆమెను కూడా ఇస్తాను, ఇంకా 7 ఏళ్ళు పనిచేయమన్నాడు. 14 ఏళ్ళు పనిచేశాడు. దాని తర్వాత మళ్ళీ 14 ఏళ్లకే తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాడు ఇంటికి. వెళ్ళిపోవాలనుకుంటే మళ్ళీ మామ దేవుడు యాకోబుకు తోడై తనను ఆశీర్వదిస్తున్నట్టుగా గమనించి, లేదు నువ్వు నాతో కూడా కొంతకాలం నా దగ్గర పని చేయి అని అన్నాడు. అంటే సంథింగ్ లైక్ పార్ట్నర్షిప్ వేజెస్ అంటారు దాన్ని. అంటే కండిషన్స్ పెట్టుకొని తను పని చేయడానికి 6 ఏండ్లు పనిచేశాడు. అంటే 6 ఏండ్లని ముందు అనుకోలేదు, కానీ అలా చేస్తూ 6 ఏండ్లు అయింది. కానీ 6 ఏండ్లలో మరి యాకోబు యొక్క ఆస్తి బాగా పెరిగిపోయింది. మామ అది చూసి సహించలేక మరి యాకోబుతో చేసినటువంటి అగ్రిమెంట్ 10 టైమ్స్ మరి అతను మార్చివేశాడు. ఇక చూసిన తర్వాత 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవునికి ప్రార్థన చేశాడు. అది యాక్చువల్గా చెప్తే గనక తను మరి అటువంటి పరిస్థితుల్లో 6 ఏళ్ళు అయిన తర్వాత చూస్తే గనక ఆదికాండం 31వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, లాబాను కుమారులు మన తండ్రి కలిగినవన్నీ యావత్తు యాకోబు తీసుకుని మన తండ్రి కలిగినవన్నీ దానివల్లే ఈ యావదాస్తి సంపాదించుకుని చెప్పుకునే మాటలు యాకోబు వినెను. వాళ్ళు బ్లేమ్ చేయడం మొదలుపెట్టారు బామ్మర్దులు. అరే, ఈ యాకోబు అంతా మా బావంతా మా నాయనదంతా తీసేసుకొని తనే ఆస్తి సంపాదించుకున్నాడు అన్నాడు. 2వ వచనంలో చూస్తే, మరి అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండదు. అంటే ముఖం అంతా మారిపోయింది. మామ మొహం మారిపోయింది. అంతకుముందు చాలా ప్రేమతో మాట్లాడాడు, కానీ తర్వాత గనక మొహం మారిపోయింది. అది చూసిన తర్వాత అతను, మనం ఇక్కడ చూస్తే గనక దేవుని యొద్ద ప్రార్థన చేసినట్టు ఉంటుంది. 3వ వచనంలో, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండుదని యాకోబుతో చెప్పగా. 4వ వచనంలో ఏం చేశాడండి? చాలా ఇంపార్టెంట్ పని చేశాడు. యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను. ఇక మొదట దేవుడు మరి వెళ్ళమని ఆయన పర్మిషన్ ఇచ్చాడు. తర్వాత మరి తన ఫ్యామిలీని తీసుకొచ్చి ఫ్యామిలీ దగ్గర మాట్లాడుతూ వచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనము కూడా ఏంటంటే ఫ్యామిలీ విషయాలు ఏదన్నా ఉంటే గనక
మనం తప్పనిసరిగా డిస్కస్ చేయాలి. ఇక్కడ దీనివల్ల మనం నేర్చుకునే విషయం ఏంటంటే, కుటుంబ డిసిషన్ అనగా కుటుంబంపై ప్రభావం చూసే ఏ విషయమైనా కూడా మొదట దేవుని యొద్ద విచారించి, ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్‌తో ముఖ్యంగా భార్య పిల్లలతో మాట్లాడి ఐక్యతతో తీర్మానం చేయాలి. ఈ ప్రిన్సిపల్ ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక వాళ్ళతో మాట్లాడితే వాళ్ళేమన్నారయ్యా మాకు కూడా అట్లాగే కనబడుతుంది. మా నాయన అట్లే చేస్తున్నాడు. తర్వాత మమ్మల్ని ఎక్కడ ప్రేమిస్తున్నాడు, మమ్మల్ని కూడా ప్రేమించట్లేదు. మేము కూడా చూస్తా ఉన్నాం. అయితే నీకు దేవుడు ఏం చెప్పాడో చెప్పిన ప్రకారం చెయ్యి అంటే, తన ఫ్యామిలీ అంతా సర్దుకొని మొత్తం కుటుంబంతో పాటు కలిసి మామకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. మామకు చెప్పకుండా వెళ్ళిపోతే కొన్ని రోజులైన తర్వాత, అంటే నేను అనుకుంటా 3 డేసో 4 డేసో అది డేట్స్ ఉంటాయి ఇక్కడ. అక్కడి నుంచి మామకు తెలిస్తే అక్కడి నుంచి ఆయన హుటాహుటిగా మనుషులను తీసుకొని మరి ఇతనితో గొడవ చేయడానికి సిద్ధమయ్యాడు. గొడవ చేయడానికి వచ్చినప్పుడు మరి దేవుడు అతని మార్గ మధ్యంలో మరి బెదిరించాడు. అంటే వార్నింగ్ ఇచ్చాడు మామకి. నువ్వు అతనితో చెడు గాని మంచి గాని ఏది నువ్వు మాట్లాడకుండా మరి జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇచ్చాడు. కాబట్టి తర్వాత వారి మధ్య చాలా సంభాషణ జరిగింది. జరిగిన తర్వాత మంచి పీస్ఫుల్ ఒప్పందంతో మరి ఆ యొక్క స్టోరీ వాళ్ళ మామతోని క్లోజ్ అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి అతను తిరిగి మళ్ళీ ఇంటి దిక్కు బయలుదేరుతున్నాడు. సో భార్యలతో మాట్లాడాడు. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. మొదట దేవుడితో ప్రార్థన చేస్తే దేవుడు జవాబిచ్చాడు, నువ్వు వెళ్ళు వేక్ అన్నాడు. మరి తర్వాత వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళ అంగీకారం తీసుకున్నాడు. అందరూ ఏక మనసుతో మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళిపోతుంటే మామ ప్రాబ్లం కూడా దేవుడే సాల్వ్ చేశాడు. చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి దగ్గరకు వెళ్ళేటటువంటి సందర్భంలో పెనీయేలు అనుభవం ఒకటి చాలా ప్రశస్తమైనటువంటి అనుభవం యాకోబు యొక్క జీవితంలో కనబడుతుంది. తండ్రి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏశావు సమస్య అతనికి ఎదురైంది. అక్కడి నుంచి జీతగాళ్ళని పంపించి ఏశావుకి మా అన్నకు చెప్పండి నేను వస్తున్నానని అంటే వాళ్ళు మధ్యలోంచి తిరిగి వచ్చి ఏశావే 400 మందిని తీసుకొని ఇటువైపు వస్తున్నాడని వాళ్ళు పని వాళ్ళు చెప్పే వరకల్లా మరి ఈయనకు చాలా భయం వేసింది. 32వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. 32 జెనసిస్ 32 verse 6 to 8 ప్లీజ్ బ్రదర్ చదవండి. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళ్ళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతో నన్ను జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. 2 గుంపులు చేశాడు. తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని అంతా కూడా, మనుషుల్ని, తర్వాత అక్కడ ఉండేటువంటి పశువులందరినీ కూడా. ఒకవేళ కనుక మొదటి దాన్ని అటాక్ చేస్తే రెండవ దాంతో నేను తప్పించుకోవచ్చు అనుకున్నాడు. దాని తర్వాత వెళ్ళి 9వ వచనంలో ప్రార్థన చేశాడు. 9 నుంచి చదవండి. 9 నుంచి 11. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, అప్పుడు నేను 2 గుంపులైతిని. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుతున్నాను. 11వ వచనం దాకా ప్రార్థన చేశాడు. అక్కడ ప్రభు జవాబిస్తున్నాడు చూడండి. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు. విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. అతడు అక్కడ రాత్రి గడిపి చాలు అయిపోయింది. సో ఇక్కడ మనం చూస్తే గనక ఇక్కడ చాలా భయంకరంగా వణికిపోయాడు యాక్చువల్గా ఈ పరిస్థితి. అంటే ఇక అన్న చంపుతాడు. ఇక అక్కడ వాళ్ళు హిస్టారికల్ గా ఏమంటారంటే, అప్పటికే ఆయన ఈ ఏశావు 400 మందిని తీసుకొని పక్కనున్నటువంటి ఒక గుంపు వాళ్ళని ఓడించి వస్తున్నాడు అంటారు వాళ్ళు.
కాబట్టి అదే హుషారుతో అతను ఇటు వస్తున్నాడని తెలిసేటప్పటికీ ఇతనికి చాలా భయపడ్డాడు. ఎందుకంటే మొదటి నుంచి పగ ఉంది. ఆ పగ వలన ఇతను చంపేస్తాడని ఆ యొక్క భయం కలిగింది. దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని యొక్క మాటలు జ్ఞాపకం వచ్చాయి. అంటే ప్రభువు నేను చెప్పాను కదా, ఇంతకుముందే నేను తోడుంటానని ప్రభువు చెప్పినటువంటి మాట అతనికి మరి ప్రభు జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఏం చేశాడంటే ఏశావుకు ఒక కానుక, దాని తర్వాత పనివారిని, భార్యను, పిల్లలందరినీ పంపించి వాళ్ళని ఏరు దాటించి యాకోబు ఒక్కడే మిగిలెను. చాప్టర్ 32 వర్స్ 24 చూడండి. చాప్టర్ 32 వర్స్ 24. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యునితోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. చాలు. సో ఇక్కడ ఏంటంటే యాకోబు ఎంతగా హీ వాజ్ గ్రేట్లీ అఫ్రైడ్ అండ్ డిస్ట్రెస్డ్ అని రాసింది. మిక్కిలి భయపడి, తొందరపడి, అంటే విసిగిపోయి, మానసికంగా చితికిపోయాడు. దేవుని యొక్క వాక్యం అంటే జవాబు 12వ వచనంలో వచ్చినప్పటికి కూడా ఈ రోజు ఎట్లన్నా దేవుని దగ్గర తేల్చుకోవాలని అనుకున్నాడు. అంటే నెమ్మది లేదు, సమాధానం లేదు. తన జీవితంలో ఇంతవరకు పోరాడుతూ వచ్చాడు. మానవ తెలివితో జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. వాళ్ళ అన్నతో ఎట్లాగా అవకాశం వచ్చింది, అవకాశాన్ని తీసుకొని అది పొందుకున్నాడు. మోసము ద్వారా దీవెనలు పొందుకున్నాడు. తాను అర్హుడే గాని తాను పాటించిన విధానం సరైంది కాదని మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. మామ దగ్గర మోసపోయాడు. అక్కడ 20 సంవత్సరాలు పోరాడుతూనే వచ్చాడు. తన జ్ఞానము, తన శక్తి, తన యుక్తిని వినియోగించి గెలవాలని పోరాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఏమొచ్చిందంటే పరిస్థితి, ఇప్పుడు ఏశావును ఎదుర్కోవాలి. అతను అతని యుద్ధ నుంచి తప్పించుకోవటం కానీ వెనక్కి పారిపోవటం కానీ సాధ్యం కాదు. ఎలాంటి యుక్తి, తంత్రము, జ్ఞానము, శక్తి తనను కాపాడదు. ఇప్పుడు తెలిసిపోయింది తనకి. అంటే కార్నర్ అయిపోయాడు పూర్తిగా. అంటే దేవుడు మన జీవితంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తాడు. ఈ 2 గుంపులు ఎందుకు చేశాడంటే ఒక గుంపు అటాక్ చేస్తే ఇంకో గుంపులో నేను పారిపోవచ్చు అనుకున్నాడు. ఇక అయితే 32:10 ప్రార్థన చేసినప్పుడు మాత్రం ఏమన్నాడంటే, నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్తమైన సత్యమునకు అపాత్రుడను. అంటే అది నా శక్తి కాదు, నా యుక్తి కాదు, కేవలం నీ కృప వల్లే అని అర్థం. కేవలం దేవుడే తనను రక్షించగలడని ఇప్పుడు వచ్చాడు, ఆ దారికి వచ్చాడు. ఈ ప్రార్థన పెనియేలు యొద్ద దేవునితో పోరాటకు ఉపయోగపడింది. ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మనల్ని దేవునికి లోబరుచుకొనటమే అక్కడ చెప్పాలంటే పోరాటం అంటే. దేవుడు మాత్రమే కాపాడగలనటువంటి నిర్ధారణకు వచ్చినటువంటి యాకోబు అలాంటి పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు, మనం కూడా అలాంటి పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు మేలు కొరకని దీనులమై దేవుని యొద్ద మోకరించి మనం కూడా ప్రార్థన, ఉపవాసం ద్వారా తేల్చుకోవాలి. అయితే ఆయన చూపించిన విషయంలో మనం ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. ఆయన చెప్పిన వాటిని వదులుకోవడానికి సిద్ధంగా కూడా ఉండాలి. ఇప్పుడు ఈయన ప్రాణం ముప్పు వచ్చింది. పిల్లలు, భార్య అందరినీ కూడా చంపేయొచ్చు కావాలంటే గనక. యాకోబుతో పోరాడినది ఒక నరుడు అంటే యెహోవా దూత, అంటే దేవుని కుమారుడు. యోహాను సువార్త 1:18 వచనంలో ఇలాగ రాసింది, ఎవడనో ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. అంటే దేవుణ్ణి ఎవరు చూడలే. పాత నిబంధన కాలంలో ఎక్కడ దేవుడు ప్రత్యక్షమైనా అది దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి తనను గెలవకుండా ఉండడానికి వచ్చినటువంటి నరుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన నరుని యొక్క రూపంలో వచ్చాడు. దాన్ని థియోఫీనీ అంటారు. గాడ్ అపియరింగ్ ఇన్ యాజ్ ఎ మ్యాన్. ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. దర్శనం ద్వారా, కళల ద్వారా దేవుడు మరి భక్తులకు మరి కనపడుతూ వచ్చాడు. ఎక్కడెక్కడ అయితే ఆయన కనబడ్డాడో అక్కడంతా కూడా దేవుని కుమారుడే గాని తండ్రి అయిన దేవుడు కాదు. కాబట్టి తాను గెలవకుండా చూచి తొడగూటి మీద తను కొట్టెను. అంటే జేకబ్స్ థై వాజ్ అవుట్ ఆఫ్ జాయింట్, అంటే జాయింట్ లో నుంచి లూజ్ అయిపోయింది.
ఇక తన శక్తిపై ఆధారపడకుండా దేవునిపైనే అనే మాట గుర్తు ఉంచుకోవటానికి తన చేతి కర్రపై ఆనుకొని నడుచుకుంటూ వచ్చాడు. తర్వాత అంటే యాకోబు అనేది మోసగాడు అనే పేరు మార్చి ఇస్రాయేల్ అని పిలిచాడు. ఏ ప్రిన్స్ విత్ గాడ్, దాని అర్థం ఇస్రాయేల్ అంటే అంటే దేవునితో రాజకుమారుడు. ఇఫ్ యు ఆర్ విత్ గాడ్ యూ విల్ బి ప్రిన్స్. నీవు దేవుని ఆశ్రయంలో ఉంటే గనక రాజకుమారుని వలె ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తిని మనం పొందుకుంటాం. సో ఆ యొక్క అనుభవం ఆయనకి ఇచ్చాడు. యాకోబు జీవిత పరిస్థితుల్లో తన యుక్తి శక్తితో పోరాడాడు. ఆ పరిస్థితుల ద్వారా తన ఆత్మీయ పరిపూర్ణతలోనికి లేక దేవుని యొక్క పరిశుద్ధత పొందటానికి సంకల్పించిన దేవునికి వ్యతిరేకంగానే పోరాడుతూ వచ్చాడు. ఈ పరిస్థితులన్నీ ఎందుకు అలౌ చేశాడు ఆయన జీవితంలోనంటే తద్వారా దేవునికి సమీపంగా అయిపోయి యాకోబులో మార్పు కలిగి అతను దేవుని యొక్క సంపూర్ణతలోకి వస్తాడని. అలా రాకుండా తన యుక్తితో తన శక్తితో జ్ఞానంతో తను పోరాటం మొదలుపెట్టాడు. కానీ ఆ పరిస్థితుల వెనకాల ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు, దేవుని సమీపిస్తే ఇది సులభమైపోతుందని ఇంతకుముందు గుర్తించలే. ఇప్పుడు చివరికి ఏమైందంటే ఇక తన శత్రువు ఏషా వస్తున్నాడు, 400 మందితో వస్తున్నాడు, నన్ను చంపేస్తాడు. కాబట్టి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు దేవుడు. అప్పుడు సరెండర్ అయిపోయాడు. కాబట్టి మన జీవితంలో కూడా మరి అలాంటి పరిస్థితి దేవుడు తీసుకొస్తాడు. అది మన మేలుకని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పరిస్థితుల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఉపవాసం ప్రార్థన ద్వారా మనం ప్రభు దగ్గర కూర్చోవాలి. ఎట్లాగైతే యాకోబు కూర్చున్నాడు అట్లాగా. ఇక తర్వాత నేర్చుకున్న పాఠం ఏంటంటే తన జీవితాంతం కూడా తన శక్తిపై కాకుండా దేవుని కృపను ఆధారం చేసుకోవాలని అర్థమైంది అతనికి. దేవుని ప్రార్థన విజ్ఞాపన సమర్పణ సమయంలో నీవు నన్ను దీవిస్తేనే గాని పోనివ్వను, కేవలం దేవుని కృప కనికరం ద్వారా గెలవాలని దేవుని ఖచ్చితమైన దీవెన కొరకు బతిమాలాడేతను. అది అతని జీవితంలో కలిగిన ఉన్నత ఆత్మీయ అనుభవం. ఇంత గొప్ప అనుభవము మరి మన జీవితంలో కూడా దేవుడు కలగజేస్తాడు. ఎప్పుడో ఒకసారి మనం గనక మొదటనే కనుక సరెండర్ అవుతూ గనక లోబడుతూ వస్తే ఇంత దూరం వెళ్ళం. కానీ మనం వినకపోతే కనుక, ఎందుకంటే మన కోసం సెపరేట్ గా ఏర్పరిచాడు కదా, ఆ ఏర్పాటుకు సిద్ధం చేయటానికి ప్రభు మనల్ని అటువంటి పరిస్థితి గుండా తీసుకెళ్తాడు. తిరుగు ప్రయాణం, కుటుంబం సంప్రదించాడు, యాకోబు పెనియేలు అనుభవం చూశాము. ఇక మనం పిలుపు మనం మళ్ళీ మర్చిపోకుండా ఉంటాం. భూమి మీద ఉన్నటువంటి అంటే సంకల్పంను బట్టి ఎఫెసీ 1:10 చూసాం. ఇప్పటికే పరలోకంలో ఉన్న ఈ భూమి మీద సమస్తం క్రీస్తునందు మరి ఏకం చేయాలని he wanted to make one under Christ, under one authority. తర్వాత పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘానికి మనం వచ్చున్నాం. తన రాజ్యమునకు మహిమను పిలిచినటువంటి దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి. ఆయన రాజ్యం అంటే ఆ 1000 ఏళ్ల పాలనలో మనం పాలు పొందాలని, అక్కడ ఆయన ఇచ్చేటటువంటి మహిమకు పొందాలని ఆయన పిలిచాడు. దానికి తగినట్టుగా మనం నడుచుకోవాలి. ఇక్కడ అదే పిక్చర్ చూడండి. ఇక్కడ పైన హెవెన్లీ పోర్షన్ మన కోసం, తర్వాత భూమి మీద ఉన్నటువంటి అర్త్లీ పోర్షన్ ఇక్కడ ఉంది. సో అలాగే గనక మళ్ళీ చూస్తే గనక ఇంకొక విషయం ఏంటంటే రూబేను, యాకోబు యొక్క పెద్ద కొడుకు రూబేను యొక్క విషయం కనుక చూస్తే, రూబేను కూడా యాకోబుకు మరి 12 మంది పిల్లలు, అందులో పెద్ద కొడుకు రూబేను. జ్యేష్ఠ పుత్రుని యొక్క హక్కు అతనికి స్వభావసితంగా ఉంది. కానీ తన తండ్రి భార్యను కూడుట వలన అతను కలిగిన శరీరాశకు లోబడుట ద్వారా అతను ఘోర పాపం చేశాడు. తద్వారా జ్యేష్ఠ పుత్రుడుగా హక్కును కోల్పోయాడు. అక్రమ సంబంధం, వ్యభిచారం, ఘోరమైన పాపాన్ని ప్రభువే శిక్షిస్తాడని 1 తెస్సలోనిక 4:3-8 రాయబడింది. ఇట్టి పాపమును దోషమును సర్వసాధారణమైపోయి సమాజంలో ఏమనుకుంటారంటే చాలా ఈజీగా తీసుకుంటే మరి ఈ శరీరాశలు ఎక్కువ ప్రబలుట ద్వారా మనస్సాక్షి చాలా మందంగా బారిపోతుంది. అయితే 1 యోహాను 1:9 ప్రకారం గనక చూస్తే గనక మన పాపములు మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయునని దేవుని యొక్క మాట ఉంది. మన పాపములు క్షమించడం మాత్రమే కాకుండా రక్షణ పొందినప్పుడు సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా ప్రభు చేస్తాడు. క్రీస్తునందు దేవుని ఆయన బిడ్డలు
ఆయన రక్తం ద్వారా శుద్ధి చేయబడిన మనస్సాక్షి కలిగి ఉంటాం. అయితే ప్రతిరోజుకి ఎప్పటికప్పుడు మనము పాపపు తలంపులు, క్రియలు, మాటల వలన కలిగే అపవిత్రతను ఒప్పుకొని ఆయన రక్త ప్రోక్షణ కిందకి విశ్వాసంతో మనము సరి చేసుకుంటూ రావాలి, క్షమాపణ పొందుకుంటూ రావాలి. అట్లు మన మంచి మనస్సాక్షిని సాధన చేసుకుంటూ రావాలి. అయితే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని లోకంలో ఉన్నటువంటి దురాశను అనుసరించి కలిగేటటువంటి దురాశ వలన కలిగే భ్రష్టత్వము నుంచి మనం తప్పించబడతామని మనం 2 పేతురు 1:3-4 ఉంది. కానీ శోధనలో ప్రవేశించకుండా ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలని చెప్పబడింది. రూబేను నీచమైన కోరికతో తన తండ్రి భార్యను మంచం ఎక్కాడు. దానితో అతని జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయాడు. కానీ కుమారునిగా అతను జీవిస్తూ వచ్చాడు. అతని సంతతి కూడా ఇశ్రాయేల్లో ఒక గోత్రముగా లెక్కించబడింది. మనకు దేవుడు అనుగ్రహించిన పరలోకపు మనం కూడా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా ఏంటంటే చివరిగా లాస్ట్ స్లైడ్ వాజ్ దేర్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభు మన కొరకు మరి పరలోకపు ఈ యాజకులుగా, అంటే యాజకులు కాదు అంటే జ్యేష్ఠ పుత్రులుగా మనని అక్కడ ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసినటువంటి జ్యేష్ఠ పుత్రుల యొక్క సంఘములో మన పేర్లు ఉన్నాయి. ఎలాగైతే వీళ్ళు ఇక్కడ మనం ఏం చూసామంటే, ఒకటి ఏషావు చూసాం, తర్వాత యాకోబు కొడుకు రూబేను. వీళ్ళిద్దరు జ్యేష్ఠులే కానీ వాళ్ళు జ్యేష్ఠ పుత్రత్వాన్ని కోల్పోయారు వాళ్ళ యొక్క శరీరాశను బట్టి. మనం కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి భూలోకంలో ఉన్నప్పుడు మనము నమ్మకంగా జీవిస్తూ రావాలి. అందుకొరకు ఏంటంటే ఈ శరీరాశలను నెరవేర్చే వాళ్ళు మరి పరలోక రాజ్యంలో ప్రవేశించరని 1 కొరింథీ 6వ అధ్యాయంలో ఉంది చూడండి, 6-8. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, అడంగితనము గలవారైన, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారెవరను దేవుని రాజ్యములకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారే ఉంటిరి, అంటే అంతకుముందు అలాగుంటిరి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనము దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. కనుక ఇప్పుడు మనం రక్షణ పొందిన తర్వాత పాతవన్నీ మర్చిపోయి క్రొత్త జీవితంలో నమ్మకంగా ప్రభు కొరకు నడుచుకుంటే గనక మనకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గొప్ప మరి జ్యేష్ఠ పుత్రత్వం యొక్క బహుమానాన్ని మనం పొందుకుంటాం. దాని కొరకై మనము ఈ లోకంలో నమ్మకంగా ప్రభువును వెంబడించాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.